పోతరాజ్ నర్సింగ్ అన్న మనతోని ఉన్నారు. రాబోయే బోనాలకు ఎలా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అన్న. ఇప్పుడు మీరు పోతరాజ్ వేషం ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తున్నారు? నేను 18 సంవత్సరాల నుంచి చేస్తాను. మనకు అమ్మవారు అనుగ్రహం కలిగింది, మనం కూడా పోతరాజ్ వేషం వేసుకోవచ్చు అని ఎలా తెలుస్తుంది అన్న? కళలో కనబడుతుంది. మీకు అమ్మ కనిపించారు 18 సంవత్సరాల ముందు? నాకు ఏజ్ అనేది అమ్మని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని. ఆ గెస్ట్ ఎవరో కాదు, పోతరాజ్ నర్సింగ్ అన్న మనతోని ఉన్నారు. ఆ నర్సింగ్ అన్న ఎన్ని సంవత్సరాల చల్లి పోతరాజ్ వేషం వేస్తున్నారు అండ్ వీళ్ళు ఎప్పుడు కలవడం జరిగింది, కొంచెం ఇలా బ్యాచ్ కూడా ఉంటుంది, దినేష్ అన్న బ్యాచ్ వీళ్ళు. అండ్ దినేష్ అన్న కూడా ఈ మధ్య కాలంలో మనకు లేకపోవడం చాలా బాధాకర విషయం. అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ పోతరాజ్ వేషం ఇప్పుడు రాబోయే బోనాలకు ఎలా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, ఆయన పోతరాజ్ వేషం వేయడానికి రీజన్ ఏంటిదో ఇప్పుడు మన అన్నని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఓకే, మొత్తం పోతరాజ్ వేషం మొత్తం ప్రిపేర్ అయిపోయారు. ఓకే అన్న, మీ పేరు అసలు రియల్ పేరు ఏంటిది? నర్సింగ్ పోతరాజ్ అంటారు. నర్సింగ్ పోతరాజ్, నర్సింహ ఇలాంటిది ఏం లేదా? నర్సింగ్ పోతరాజ్. ఓకే, మీరు ఎక్కడ ఉంటారన్న? బాలాజీ నగర్. బాలాజీ నగర్. ఏం చేస్తుంటారు? బాలాజీ బట్టల వర్క్ చేస్తాను. ఓకే, బోనాలకు వచ్చినప్పుడు పోతరాజు వేషం వేస్తాను. మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్టీ సికింద్రాబాద్. మొత్తం సికింద్రాబాద్ నుంచి. ఓకే, అంటే ఏం చదువుకున్నారు మీరు? నేను ఏం చదువుకోలేదు, వర్క్ చేసిండే మెకానిక్. ఇట్లా వర్క్ చేసుకుంటే మేము ఫ్రెండ్స్ ఇట్లా ఈ ఫీల్డ్ దిగినా. ఓకే అన్న, ఇప్పుడు మీరు పోతరాజ్ వేషం ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తున్నారు? నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 18 సంవత్సరాలు అంటే మీకు తరతరాలుగా మీ వంశ పారపర్యంగా వస్తుందా, లేకుంటే మీరు వేయడం ఇంట్రెస్ట్ మా కొందా? పెద్దనాయన వేస్తుండే. ఓకే, నల్లపోషమ్మ గుడికి గబ్బర్ సింగ్ సాయి మా అన్న. అచ్చా. మేమంతా రిలేషన్. ఓకే, మా పెద్దనాయన తరఫు నుంచి మాకు వచ్చిన వరకు మా అన్న వేసాడు. మా అన్న తర్వాత నేను వేసాను. మీరు వంశపరం నుంచి వస్తున్నారు. ఓకే, వంశంలో ఇప్పుడు ఒక్కరే వేయాలనా, లేకుంటే ఫ్యామిలీ అంతా అట్లా ఇద్దరు ముగ్గురు అట్లా కూడా వేసుకోవచ్చా? అది ఆ నీడ అనేది అమ్మవారి నీడ ఆశీర్వాదం, ఆ అమ్మ సేవ చేసుకోవాలని అనుకుంటే మనం వేసుకోవాలి. ఓకే, మనకు అమ్మవారు అనుగ్రహం కలిగింది, మనం కూడా పోతరాజ్ వేషం వేసుకోవచ్చు అని ఎలా తెలుస్తుంది అన్న? కళలో కనబడుతుంది. అవునా? ఓకే, అమ్మ అగ్ని ఇస్తేనే కదా మనం అంత దాకా వస్తాం. మనం ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఏమంటే అమ్మ ఆశీర్వాదం నుంచి, అమ్మ ఆశీస్సులు, ఇంకా పెద్దోళ్ళ ఆశీస్సులతో ఓకే. వేషం వేస్తాం. మీకు అమ్మ కనిపించారా 18 సంవత్సరాల ముందు? ఏం చెప్పారు? నాకు ఏజ్ అనేది అమ్మనే. ఎట్లా వచ్చారు కళ్ళలో? పోతరాజు వంశపరం నుంచి వస్తున్నారు. మా ఇంటికన్నా మేము 5 మంది అన్నదమ్ములు. మా డాడీ ఓకే నడిపోయిన మా పెద్దనాయన ఆయన ఫస్ట్ సెకండ్ రోజు నల్లపోషమ్మ గుడికి వేస్తుండే. ఆ నుంచి మా అన్న వేస్తుండే గబ్బర్ సింగ్ సాయి. అక్కడ నుంచి మా అన్న చూసి ఒకసారి మా పెద్దనాయన కూడా కళ్ళలో కనబడ్డాడు. అరే అన్ననే వేస్తుండు కదరా, అందరితో మనం కలిసి ఉంటే ఉంటుండే. ఒకసారి కళలు వచ్చి ఊపు వచ్చినట్టు, ఊహం వచ్చినట్టు కళల నిద్రలేక లేచాను. ఎందుకు వచ్చినా తెల్లారు పోయి అమ్మవారి గుడి పోతే వేసుకుంటా తల్లి అంతా సల్లంగా ఉండండి. అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఇస్తున్నాను. ఏ రూపంలో వచ్చారు అమ్మవారు? అమ్మవారు దుర్గా రూపంలో వచ్చారు. దుర్గా రూపం నిద్రలో కళలో కనిపించారు. సాక్షాత్. భయమే లేదా? భయమే కానీ అమ్మనే దర్శనం ఇచ్చినాక మళ్ళీ నేను భయం పడితే అమ్మ మళ్ళీ మాయమైపోతుంది కదా. అచ్చా, ఓకే. ఫస్ట్ కళలు చూసిన తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పారు మీరు ఇట్లా అమ్మవారు వచ్చిన కళలు అని? మా అమ్మకి చెప్పాను, మా డాడీకి చెప్పాను. అమ్మ నేను ఇట్లా వేస్తున్నా, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా. అమ్మ నేను ఇట్లా వేస్తుండే, వాళ్ళ పెద్దోళ్ళ పర్మిషన్ ఉంటే మనం వేయగలుగుతాం. అవును. ఫస్ట్ వద్దన్నారు, మళ్ళీ ఇంకా సరేరా నీ ఇష్టం అంటే అప్పటి నుంచి నాకు దినేష్ ఒక గురువు, ఒక ఫ్రెండ్. ఇట్లా వేస్తున్నామని దినేష్ దగ్గర పోయినాను. ఓకే, చిన్నప్పటి నుంచి స్నేహితుడమే కదా, నేనున్నా కదా అని నాకు గురువు అయ్యిండు. ఒక స్నేహితుడు కూడా నాకు ఒక దారి చూపించిండు. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి నేను దినేష్తోనే వేసిన, ఎవరితోనే వేయలే. ఎక్కడ ఏ పోతరాజు కానీ ఎట్లా వేయాలా, ఏ విధంగా ఆడాలా అని అన్ని వివరించి నాకు చూపించి ఒక గురువులాగా నాకు నిలిచాడు. ఓకే, అంటే దినేష్ పోతరాజ్ అన్న వేషం వేసేటప్పుడు, పోతరాజ్ వేషం వేసేటప్పుడు మీరు అప్పటికి వేయలేదు? నేను చిన్నప్పుడు వేసాము. నేను ఉంటుండే ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటుండే. ఓకే, ఉండి ఫస్ట్ తొట్టెలే చేశాడు. ఇక్కడ ప్రశాంత్ టాకీస్ ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ రెడ్ క్రాస్ తొట్టెలేసాడు. ఉండి మేము ఆడుకుంటా ఒక ఫ్రెండ్స్. అప్పుడు ఏం తెలియదు మాకు. ఆడుతూ పాడుతూ అట్లా చేసుకుంటే ఫస్ట్ దినేష్ స్టార్ట్ అయినాక మా వాళ్ళు అప్పటికి మా పెద్దనాయన వేస్తుండే. అట్లా మాకు అలవాటు అయిపోయింది. ఓకే, ఫస్ట్ పోతరాజ్ వేషం ఎక్కడ వేశారు మీరు? ఫస్ట్ పోతరాజు గాంధీనగర్. ఓకే,
ఎవస్ గేట్ గాంధీనగర్ లేచాను. అక్కడ నుంచి హరి అని ఒక ఆయన తీస్తుండే. అచ్చా. అన్న నువ్వు నాకు ఎయ్యి అని ఫస్ట్ టైం అక్కడి నుంచి నేను గాంధీనగర్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. హుహు. ఫస్ట్ ఫోతరా చేసింది గాంధీనగర్ నుంచి. అక్కడ ఈరోజు మచిలీపట్నం దాకా ఆల్ రౌండ్ తెలంగాణ మొత్తం తిరుగుతాం. ఫస్ట్ గాంధీనగర్ చలి స్టార్ట్ అయింది. స్టార్ట్. ఓకే. నా ప్రతి జర్నీ సంవత్సరం ఏస్తుంటారిగ. ప్రతి సంవత్సరం. ఓకే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా కలవాలి మిమ్మల్ని? కలవాలంటే ఎక్కడైనా ఆర్డర్‌లలో వస్తాము. ఓకే. ఫోను నంబర్ కాంటాక్ట్ ఉంటది. హ్మ్. కలిసి రావచ్చు. ఓకే. అన్న ఒకళ్ళు చెప్పండి. ఒకప్పుడు దినేష్ ఉంటుండే. ఏమున్నా మా గురుకే చెప్తుండే. దినేష్ కాంటాక్ట్ నుంచి మాకు కాంటాక్ట్ అయితుండే. ఓకే. ఏ పోతురాజు ఆర్డర్ అయినా గానీ, దినేష్ చెప్తుండే ఇక్కడెళ్ళి ఈ ఆర్డర్ చేసుకోండి భద్రంగా చూసి, అన్ని విధంగా మాకు చెప్పి పంపిస్తుండే. ఓకే. ప్రతి మీకు మీకు దేవుడొస్తాడా? లేకుంటే ఓన్లీ పోతురాజు వేషమేనా అన్న? పోతురాజు వస్తాడు. ఎప్పుడంటే గావు పట్టినప్పుడు కొంచెం అమ్మవారు ఓకే. ఆగ్రహంలాగా మాకు ఊపొస్తది. ఆ! ఒక 2 మినిట్స్ అచ్చా. అంతే, ఇక మళ్ళా ఇంకేం లేదు. హ్మ్. అమ్మ ఆశీస్సులుంటాయి. ఆ ఆశీర్వాదంతోనే మేము ముందుకు మీరు గూడా గావు చేస్తారా? గావు చేస్తాం. ఈ గావుతోని దినేష్‌తోనే మంకలంగూడలో గావు గూడా పట్టాను. హ్మ్. ఆయనతోనే. అచ్చా. గావంటే ఏంటిది? ఒకప్పుడు గ్రామ దేవతలుంటుండే. హ్మ్. గ్రామ దేవతల అప్పుడు మేకపిల్లని అవి గావు చేస్తుండే. హ్మ్. ఇక్కడ మనము మంకలమ్మ బ్రాహ్మణ్ మంకలమ్మ. ఆమెకు యాట గీట ఏం నడవదు. హ్మ్. సొరకాయలను ప్రతిష్ఠిస్తారు. ఓకే. అమ్మవారి దగ్గర వేసి సొరకాయని ప్రతిష్ఠించి, ఆ సొరకాయని మేము గావుగా వాడతాం. అచ్చా. అలా మీరు అప్పుడు గ్రామ దేవతల్లో ఊర్లల్ల గావులు, యాటలు అవి పడుతుండే. హ్మ్. మేము గావు వాడతాం. హ్మ్. ఓకే. ఇప్పుడు బోనాలు జేయాలంటే ఈ బోనాలు తీయాలనా? లేకుంటే యాటలు ఇవి గూడా కోయాలనా? మన సంతోషం. అమ్మకు ప్రేమతోని, భక్తితోని ఏది పెట్టినా ప్రసాదమే అమ్మకు. హ్మ్. బోనంలా పరమాన్నం ఉంటది. ఆ! అసలు ఎక్కేది బోనంకి బెల్లమన్నం. హ్మ్. బెల్లమన్నం, తోటకూర ఇవి బోనం ఎక్కిస్తారు. కౌసు ఎక్కియాలనేది లేదు. లేదు. ఓకే. ప్రేమతో, భక్తితో నువ్వు పరమాన్నం పెట్టినా, తీపన్నం పెట్టినా అమ్మవారికి ఎక్కేదే ఎక్కుతది. ఓకే. మీకెప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు అమ్మవారు ఏ రూపంలో ఒస్తారు? ఎలా మీకు సర్ది జెప్తారు అమ్మవారు? మాకు ఏ బాధొచ్చినా ఆ అమ్మని తలుచుకున్నాగానే మా బాధ దూరం వెళ్ళిపోతది. హ్మ్. కానీ బండారి వచ్చి మా ఒంటి మీద పడ్డదంటే మేము బాధలు, గీధలు అన్నీ మర్చిపోతాం. హ్మ్. అమ్మ సేవలో ఉంటాం. హ్మ్. అమ్మ సేవ చేసుకుంటాం. ఆ అమ్మనే మాకు దారి చూపిస్తది. ఆ! ఆ దారి ఎట్లా పోవాలంటే ఇట్లా పో బిడ్డ అని అంటే మేము అట్లా పోతాం. హ్మ్. ఇంకేం లేదు. ఏ ఓకే. ఆటంకం వచ్చినా ఆ తల్లినే తలుచుకుంటాం. ఓకే. మీరిన్ని పోతురాజు వేషాలేశారు గదా! అంటే మీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏస్తున్నారు గదా! ఈ పోతురాజు వేషం. ఎప్పుడైనా ఇబ్బంది కలగడం గాని, అనారోగ్యానికి పాల్గొవడం గాని, ఎందుకంటే చాతబడి గూడా చేస్తారని విన్నాము. ఇలాంటిది ఎప్పుడైనా చాలా ఎదురయ్యాయా? అయితాయి. ఆ! చాలా అయితాయి. ఏదొచ్చినా మనసు పూర్తిగా అమ్మని గుండెల్లో నింపుకొని ఆ బండారే మాకు పెద్ద వరం మాకు. పసుపన్నది ఒక బండారి. హ్మ్. సర్వరోగినికే ఆ మందు అనేది ఆ బండారి మేము ఒంటి మీద మాకు పడ్డాం కన్నా ఏ నొప్పి, ఏ బాధ మాకేది తెలవదు. ఓకే. ఈ రోజు కోసం మీరు పోతురాజు వేషం ఏసినప్పుడు, ఈ రోజు కోసం ఎవరైతే దుష్ట శక్తులు చేస్తుంటారో వాళ్ళు కాచి కూర్చుంటారా చేయడానికి? ఉంటారు. ఓకే. ప్రతి రోడ్‌ల కొన్ని శక్తులుంటాయి. మేము పసుపుంటాం. నిండు పసుపు ఉంటాం. అన్నొచ్చి మమ్మల్ని ఇట్లా పీక్కలాగా గుంజుతుంటాయి. ఆ! ఆ బండరి అమ్మ ఆజ్ఞ ఆశీర్వాదంతోనామె బొట్టు, నుదిటిన ఈ పూసలు గూడా దాని వల్లనే. ఆ! ఈ పూసలకు ఇవి మాకొక శక్తి అన్నట్టు. అచ్చా! ఈ పూసలు చూసి 10 అడుగులు దూరం ఉంటాయి. అచ్చా! ఈ హీరోగల్ అనేది అమ్మవారి శూలం లాంటిది. హ్మ్. ఈ హీరోగల అమ్మవారి శూలం లాంటిది. ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా గూడా ఈ హీరోగలతోని తిప్పుకుంటుంటే ఆ శూలానికి, అమ్మ శక్తికి, ఆ రూపంకి దూరం వెళ్ళిపోతుంటాయి. ఆ! అమ్మవారిని ఊరేగింపుకి తీసుకుపోవాలన్నా పోతరాజే ఉండాల. ఓకే. పోతరాజు లేనిది అమ్మ కదలది. హ్మ్. రోడ్డు పైన గాని, అడవి గాని, ఏదో గాని పోతరాజు ఉన్న దుష్ట శక్తులు ఇట్లా కొట్టుకుంటా పోతుంటే, ఆ అమ్మని సాగదీంచుకుంటా ఊరేగింపు చేసుకొని, ఊరు, గ్రామము అందరూ సల్లగుండాలని ఆ తల్లి ఆశీర్వదించుకుంటూ మేము ఊరేగించి అమ్మవారిని ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఈ మంత్రగాళ్ళు వీళ్ళందరూ ఉంటారు గదా! ఎలాంటి అటాక్ చేస్తారు మీ మీద? కొంతమంది ఓరోనోళ్ళు చాలా మంది ఉంటారు మాంత్రగాళ్ళు. హ్మ్. ఈ పోతరాజు ఇట్లా ఆడుతున్నాడు, మంచిగా కనపడ్డాడు, ఇతన్ని కింద పడేయాలా హ్మ్. అని చేస్తారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకేం కాదు. హ్మ్. ఏదో మనం ఏమైనా మిస్టేక్ చేస్తే మనకు తెలుస్తది మాకు. ఫస్ట్ హ్మ్. హెచ్చరిస్తది. హ్మ్. ఫస్ట్ కాళ్ళు చేతులు వొంగుతాయి. ఆ! కాళ్ళు చేతులు వొంగుతాయి. ఆ తర్వాత చేతులు, కాళ్ళు నడవనికి లేచి పెట్టనీకి రాదు. వాళ్ళు మనకేమైనా చెయ్యాలనుకుంటే. అచ్చా! అప్పుడన్నప్పుడు ఏం జేయాలో మా గురువు ఒకటే నేర్పించిండు. శ్రద్ధతోని, భక్తితోని అమ్మ చుట్టూ 3 చుట్టూ తిరిగి, ఆ బండారి నోట్లో యేసుకొని ముంగడ అడుగేస్తాం. హ్మ్. అప్పుడు మా గురువు నేర్పించిందది. ఓకే. మాకింతవరకు ఏ ఆటంకం రాలే. హుహు. తెలంగాణ పోయినాం, ఆంధ్ర పోయినాం, మచిలీపట్నం పోయినాం, విజయవాడ పోయినాం.
ప్రతి జాగల ప్రతి ఒక్క జంగల్లో కూడా పోయి వేసి వచ్చినాం ఆ! ఆ తల్లిని నమ్ముకొని. ఇంతవరకు మాకైతే ఏం కాలేదు. అయితది కొన్ని పెయిన్స్ గాబర గాబర జర చెమట వచ్చినట్టు అయితది. హ్మ్. కానీ ఆ తల్లి చుట్టూ 3 చుట్టూ తిరిగి ఆ తల్లి బండారు తీసి నోట్లో ఏసుకుంటే మాకు ఏమి ఓకే. ఎప్పుడైనా నీరసమై ఇట్లా పడిపోయే స్టేజ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఎప్పుడు అట్లా రాలేదు అని 100% అయితాయి. హ్మ్. అయినా గూడా ఆ తల్లి మనకు లోపట మనసులో ఆమె జపంలాగా మేము దలుచుకుంటూ ఉంటుంటే ఆ బాధలనేది మన దాకా రానియదు. ఓకే. కొన్ని బాధలయితాయి. ఈ గజ్జ కడతాం, హ్మ్. పూస కడతాం, బ్లడ్ అనేది బ్లాక్ అయిపోతది. ఓహ్! 6:00 కడితే తెల్లారి 3:00 ఓపెన్ చేస్తాం. హ్మ్. అప్పటిదాకా అంతవరకి గట్టి గట్టిపోతది. ఓకే. ఇగ అమ్మవారి దయ వల్ల ఆ తల్లి ఆశీర్వాదానికి గట్టిగా బలం నిలబడి ఉంటది. శక్తినిస్తుంటది తల్లి. ఓకే. ఈ పోతురాజు వేషం వేసేటప్పుడు మీరు ఏ భోజనం తింటారు? అంటే భోజనం ఉపవాసం ఉంటారా? లేకుంటే భోజనం? కొంతమంది భోజనం ఎక్కువ చేయరు. హ్మ్. భోజనం చేస్తే ఆయాసం వస్తది. ఓకే. పాలు, పండ్లు కొంచెం తింటాం. హ్మ్. అంతే. ఓకే. అంటే మంత్రగాళ్ళు ఇవందరూ చేస్తారు గదా! ఇప్పుడు మంత్రగాళ్ళు ఇవి పోతురాజుకి ఎలా ఎఫెక్ట్ అయితది? పసుపు వల్లనా? లేకుంటే ఈ పసుపు వేషానికేమన్నా పవర్ ఉంటుందా? వేషానికి ఏమి గాదు. ఆ పోతరాజు గంభీరం కనబడక ఓకే. ఒకప్పుడు పోతరాజు ఒక్క ఏరియాకి ఒక్కో పోతరాజు ఉంటుండే. ఆ! పోతరాజులు అప్పుడు తక్కువగుంటుండే. ఆ! ఆ పోతరాజు గురించి కనీసం ఒక 3 గంటల ముందొచ్చి మేము వెయిట్ చేస్తుండే. ఓహ్! అప్పుడు పోతురాజులు తక్కువుండే. ఆ పోతురాజు చూడంగానే గంభీరంగా అహా! అనంగానే ఆ భయం అనేది అవును. ఎక్కువైపోతుంది. ఓకే. అరే! ఇంత నేను కొడుతున్నాడు, ఇంత అట్రాక్షన్ ఉన్నాడని ఈ మనిషిని ఏదో చేయాలని చేస్తుండే. అచ్చా! అచ్చా! ఓకే. ఈ కలరెయడం ఇవన్నీ ఎయడం అంటే పోతురాజు అనేటాయన ఇలానే ఉంటారని మీకు తెలుసా? తెలుసా? ఆ! పోతురాజు అంటే ఒకప్పుడు ఈబూది, పసుపు, కుంకుమ, చెంకి, ఓకే. కాటుక ఇవి పెడుతుండే. అయితే పసుపు, కుంకుమ పూసుకొనినాక ఒక గుడిలెక్కని బయటికొచ్చారంగానే అది కారిపోతుండే. అచ్చా! పోతురాజు ఒకప్పుడు దూరం ఉంటే భయపడుతుండే. ఇప్పుడే జనరేషన్‌కి సెల్ఫీ పోతురాజు కావాలి. హ్మ్. ప్రేమతోని ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర నుంచి ఒక మనిషి వస్తది. ఒక లేడీసే. అవును. ఆ పోతురాజు మంచిగున్నాడు. ఆ పోతురాజుని ఒక్క సెల్ఫీ తీయాలని ఆరాటతోని వచ్చి సెల్ఫీ తీస్తే, పలానా జాగాలో నేను తెలంగాణ పోయి ఒక పోతురాజుతోని ఒక సెల్ఫీ ఫోటో దిగినాను ఒక 10 మందికి చెప్తే, ఆ ఒక గుర్తింపు అనేది ఒక సంతోషం అనిపిస్తది. చిన్న ఓకే. పిల్లలుంటారు. చిన్న పిల్లలు ఆ! పోతురాజు రావాలంటే భయపడతారు. మా దినేష్ ఒకటే అంటుండే, చిన్న పిల్లలు గాని పెద్దగా మేము సెల్ఫీస్ పోతురాజుని అంటాం. హ్మ్. అట్రాక్షన్ ప్రేమతో. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ పోయినాము. తెలంగాణలో బోనాలు మంచిగానే పోతురాజులు ఒక్కొక్కరు భంగీర ఉన్నారు. ఒక్కసారి నేను సెల్ఫీ ఫోటో దిగినా అని వాళ్ళలో ఫ్యామిలీలోకి చూపించుకుంటారు ఆళ్ళు. హుహు. ఎప్పుడైనా యూట్యూబ్‌లో వచ్చినా కూడా ఆ పోతురాజుతో నేను ఫోటో దిగినా అని చెప్పుకుంటారు. ఆ ఓకే. సంతోషం పడతారు వాళ్ళు. ఓకే. అట్లా. అచ్చా! మీకెప్పుడైనా పోతురాజు కలలో కనిపియడం అట్లా కనిపిచ్చిందా? అమ్మవారే కనబడుతుండే. అమ్మవారు మేమే కనిపిస్తుంది. పోతురాజయినంక మాకు పోతురాజు మాకే కళలో ఎట్లా కనబడతాడు? ఆహా! కనబడడు. ఓకే. అండ్ ఇది ఏంటి ఒక్కొక్కటి మెడలేసుకున్నారు అవన్నీ ఇది పూసలు పూసలు. ఇవన్నీ. ఆ! దేనికవి? ఇవి పూసలేందంటే ఇప్పుడు ఒక పోతురాజుకి ఆభరణాలు ఎట్లనో ఒక ఆభరణాలు. ఆ! దానిలాగా ఒక గుర్తింపిది. అచ్చా! పూస అనేది ఏది ఒక కన్ను చూపు గాని, దిష్టి గాని, ఏసి గాని ఏది తలగదు దీనికి. హుహు. అంటే పోతురాజు వేషం ఏస్తే కంపల్సరీ దిష్టి ఆ! తాకుతదా? తలుగుతది 100% ఎత్తది. ఓకే. అందరికి తగులుతది. మాకు గూడా తగులుతది. ఆ! కానీ మేము అలాగే చేసుకుంటాం అది. అచ్చా! పోతరాజు ఏసినంక, పోయినంక ఒక నిమ్మకాయతోని తీసి పక్క పెట్టేస్తాం. ఓకే. ఏ పోతరాజు దిష్టి తలగనే 100% దిష్టి తలుగుతది. కంపల్సరీ. కంపల్సరీ. ఓకే. కొంతమంది పోతురాజు అంటే భయంకరం అది భయంకరం అంటారు ఉంటాయి. గదా! అట్లా. దిష్టి తాకుతది. తలుగుతది 100%. ఓకే. ఏషే దారం తీసినంక మేము ఆ దిష్టి అనేది మేము తీసేసుకుంటాం. ఎలా తీస్తారు ఆ దిష్టి? ఆ దిష్టి ఎర్ర కుంకుమ నీళ్ళు, ఓకే. నిమ్మకాయ. దిష్టి అలా ఆ! తీసుకుంటారనమాట. మీది కుం పైకని 7 సార్లు తిప్పుతాము. హ్మ్. తిప్పేసి ఒక సైడ్‌కి పక్కకు పెట్టేస్తాం. ఓకే. ఈ వేషం ఏసిన తర్వాత చాలా కిలోమీటర్స్ గూడా నడవడం ఉంటుంది. ఉంటది. టెంపుల్ దూరం ఉంటది. కొంతమంది సరౌండింగ్స్ తిరుగుతుంటారు. అలాంటప్పుడు ఎలా మీరు మీకప్పుడు అనిపిస్తదా అసలు నడుస్తున్నప్పుడు? అప్పుడు అమ్మని తలుచుకుంటాం. ఆ! పోతురాజంటే ఉరకడము, వాడడము, ఆ తల్లే శక్తినిస్తుంది మనకు. ఓపిక అది. ఆ తల్లిని నమ్ముకొని మనం ముందడుగేస్తున్నాం. హ్మ్. ఏదైనా ఆ తల్లే చూసుకుంటది. అదే. అని ఆమె మీద భారమేసి ఏదైనా గాని అన్నిటికి నువ్వే దిక్కు తల్లి అని మేము ముంగడ పోతాం. హుహు. అమ్మవారు ఎట్లా తలుసుకుంటుంటారా? మీరు ఎగురుతుంటారా? అది చేస్తుంటారు గదా! ఆ టైంలో ఎలా గ్యాప్ ఇచ్చి అమ్మవారి దుర్గా మంత్రం ఒకటుంటది. ఓకే. అమ్మ భవాని, దుర్గా భవాని అని. ఆహా! ఉజ్జయిని, మాంకాళి ఓకే. ఇట్లా అమ్మవారిని తలుచుకుంటారు. ఓం హ్మ్. శక్తి, పరాశక్తి. హ్మ్. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తల్లిని ఒక్కొక్క పేరుగా తలుచుకుంటారు. ఓకే. నేను అమ్మ భవాని అంట. కాళికామాత అంటారు. దుర్గామాత అంటారు. హ్మ్. ఉజ్జయిని మాంకాళి మాత అంటారు. మాణిక్యాలమ్మ అంటారు. రేణుక ఎల్లమ్మ అంటారు. హ్మ్.
అట్లా తలుచుకున్నతో తలుసుకుంటారు అనమాట. ఓకే. అండ్ ఈ పూసలు ఇవన్నీ డిస్టికే ఇప్పుడు మీ డిస్టిక్ చేతులకి ఇవన్నీ వేసుకునేది ఇవి ఓకే. కూడా ఏం దిష్టి పడకుండా ఒక్కొక్క పూసకు ఒక్కొక్క విలువ ఉంటది దానికి కూడా. ఆహా! ఓకే. ఇలా ఎర్రయి, పసుపువి అన్ని హ్మ్. కలర్లుంటాయి. ఓకే. అవి గ్రహాల్లాగా అవి. అచ్చా! అవి గ్రహాల్లాగా. ఆ ఓకే. గ్రహాలు మనం వేసుకున్నప్పుడు మనకు దుష్ట శక్తులనేవి దూరం ఉంటాయి. ఓకే. అండ్ మీరు కిరీటం గూడా పాము కిరీటం పెట్టుకున్నారు. ఎల్లమ్మ ఏంటిది? తల్లి అది. ఎల్లమ్మ తల్లి. ఓకే. ఎల్లమ్మ తల్లి. ఓకే. నెత్తి మీద ఎల్లమ్మ తల్లిని తీసుకుంటా వెళ్ళిపోతుంటారు మీరు. ఓకే. ఎప్పుడైనా సర్పాలు రావడం గాని, ఇట్లా చెరువులు అంటే వస్తుంటాయి కలల్లో. కళలు మీకు చాలా కనబడతాయి. ఆ! సర్పాలు కూడా ఎందుకు కనబడుతున్నాయంటే మనకు ఏదైనా కీడు. కీడు ఏదో ఉంటే హెచ్చరిస్తది అమ్మ. హ్మ్. చూసి జాగ్రత్త ఉండండి. మీరు ఓకే. ఎక్కడ పోయినా జర జాగ్రత్తగా ఉండురని హెచ్చరిస్తది. హుహు. దానికి తగ్గట్టు మనము సర్దుకొని ఆ తల్లిని నమ్ముకొని ముంగడికి పోతాం. ఓకే. ఎల్లమ్మ తల్లి అంటే పుట్ట వెలుస్తది అది ఇది అంటారు గదా! పుట్టాలుంటది. మీ ఇంట్లో ఉందా పుట్ట? మాకు ఒక ఇలవెల్పే ఎల్లమ్మ. ఆహా! మా ఇంటి ఇలవెల్పు ఎల్లమ్మ, నరసింహస్వామి, అచ్చా! ఇప్పుడు జలిమంకలం. ఓకే. పుట్ట పెరుగుతుంటది అదంతా. ఓకే. అండ్ ఇదేంటిది కొరడానా ఇది? ఇది దేనికిది? ఈరగోల. ఇరుగొల్ల. ఓకే. ఈరగోల. ఈరగోల ఏందంటే ఇప్పుడు పూతరాజు అంటే ఈ శూలంలాగా. అమ్మవారి శక్తి శూలం ఇది. ఓకే. ఇప్పుడు ఎదురు మనిషి ఒక అబ్బాయికి బాగాలేదు. అతనికి పోతరాజు ఈరగోలతోని కొడితే ఉన్నయన్నీ మంచిగా అయిపోతాడని ఆ నమ్మకంతోనొచ్చి మాతోని ఈరగోల మీదేపిచ్చుకొని ఒక దెబ్బ కొట్టిపిచ్చుకుంటారు. హ్మ్. భయం అనేది పోతది. ఏదైనా తలిగినా గూడా ఎళ్ళిపోతది. ఎళ్ళిపోతది. అమ్మవారి శక్తి శూలం ఇది. ఓకే. ఈరగోల అంటే. హుహు. ఈ శక్తి శూలాన్ని ఈరగోలని ఏమన్నా దుష్ట శక్తులు వచ్చినా గూడా ఈ ఈరగోలతోని కొట్టుకుంటా, ఎలగొట్టుకుంటా అమ్మవారిని ఊరేగింపు తీసుకుపోతాం. ఓకే. కానీ ఇలా తిప్పడం, ఎప్పుడైనా తిప్పడం. తాకడం, పక్క వాళ్ళకి తాకడం అలా జరుగుతదా? తలుగుతే వాళ్ళే మంచిదంటారు. ఆహా! ఏమన్నుంటే ఎళ్ళిపోతది. ఓకే. ఎలాంటి ఈ ఇష్యూస్ అయితే ఈరగోల అనేది ఒంటి మీద ఒక దెబ్బ పడితే ఉన్న రోగాలు గాని, భయాలు గాని ఏమన్నా ఉన్నా ఎళ్ళిపోతది. ఓకే. అది. కానీ ఇప్పుడు పోతరాజు అంటే నమ్ముతున్నారు గానీ కొంతమంది నమ్మరు గదా! వాళ్ళకేం జెప్తారు మీరు? నమ్మలేనొక ఇప్పుడు దయ్యం ఎంతుందో, దుష్ట శక్తి ఎంతుందో రెండిట్లకి తేడా ఏముంది? దయ్యాన్ని నమ్ముతున్నావు గాని దేవుడిని నమ్మను. హ్మ్. దేవుడు ఎంత నిజమో దుష్ట శక్తులు గూడా అంతే నిజం. అదే. అది నమ్మకం మనిషి నమ్మకం బట్టి. హ్మ్. కొంతమంది అంటారు, "మా నమ్మకం నాది. పెద్దవాళ్ళు నేర్పించింది మేము నేర్చుకున్నాం." ఈ కాలానికి పెద్దవాళ్ళు చెప్పింది ఎవరు ఇనే పొజిషన్‌లో లేరు. హ్మ్. పెద్దవాళ్ళు ఒకప్పుడు ఒక జీడి గింజేస్తే జీడి గింజకు దాంతో స మంచి ఫలితాలు చెప్తుండే. నిమ్మకాయ ఉంటే ఏదైనా ఉన్నా గూడా పెట్టుకుంటే నిమ్మకాయ నల్లగపోయినా దాన్ని గూడా సొల్యూషన్ చెప్తుండే. ఇప్పుడు ఈ జనరేషన్‌కి వాళ్ళు ఉన్న మూఢనమ్మకాలు నమ్ముతారు. ఇప్పుడు దేవుని గుడిలో పోయి మొక్కుతున్నాం. హ్మ్. బొందలగడ పోవద్దు ఎందుకు పోవద్దంటారు? హ్మ్. ఉన్న శక్తులన్నీ వచ్చి మీద పడతాయని. హ్మ్. పట్టినంక పిచ్చి పిచ్చిగా చేస్తుర్రు. అది కౌకూరు కాడ చైన్‌లో కడుతుర్రు. అవును. వాళ్ళకి కడుతుర్రు. ఎందుకు కడుతుర్రు? ఆళ్ళు దయ్యాలు పట్టినోళ్ళే గదా! అవును. ఉత్తగా అయితే కట్టలే గదా! హ్మ్. పిచ్చి పడితే పిచ్చి ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తారు. అవును. కొన్ని శక్తులు అట్లుంటాయి. హ్మ్. ఆ శక్తులు గూడా కొన్ని మనను కావాలని చెయ్యవవి. హ్మ్. వాళ్ళ టైంకి వాళ్ళు ఉన్న జాగాలో మనం పోతేనే వాళ్ళు మనకు అటాక్ జేస్తారు. హ్మ్. అది. ఓకే. అమ్మవారి శక్తి ఉన్నంత సేపు ఏది ఏం గాదు. హ్మ్. నమ్మకము, ధైర్యం ఒకటుండాల. ఓకే. అంతే. నమ్మకంతోనే ఎళ్ళాలంటారు. ఎళ్ళాల. ఏదైనా నమ్మకం. ఓకే. ఇప్పుడు దేవుడినైనా దేవుడు భగవంతా నువ్వే దిక్కు గాలిలో దీపం పెడతంటే గాదు. నమ్మక శుద్ధితోని తల్లి నువ్వే అని పోతే నీకు దారి అనేది నీకే తెలుస్తదప్పుడు. ఓకే. ఆయన కళ్ళకి లెన్స్ పెట్టారా? మీ కన్ ఐస్ ఉండడమే అట్లున్నాయా? లెన్స్ పెడతాం. లెన్స్ పెట్టారు. లెన్స్ పెడతాం. లెన్స్ ఎందుకు పెడతామంటే ఇప్పుడు పోతరాజు ఒక కలర్‌తోని, పసుపు కుంకుమతోని ఒక అట్రాక్షన్ గురించి పెడతాం. హుహు. అది కూడా చాలా పెయిన్ అయితది. కదా! ఆ బాధ కూడా మేము భరిస్తాం. హ్మ్. కొంచెం గింతే ఏదైనా తలిగినా కళ్ళలోకి నీళ్ళు మొత్తం ఇట్లా కారిపోతుంటాయి. రెడ్ అయిపోయినాయి నా కళ్ళు చూసారా? అవును. ఓకే. అది బాధ. ఒక్క గుర్తింపు గురించి, ఒక పేరు గురించి ఎంత కష్టపడని కూడా మేము ఎనకము. సంప్రదాయాన్ని పాటించాలన్నదే పాటించాలా, పేరు ఉన్ గుర్తింపు ఉండాలి. ఓకే. అంటే ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఏం చదువుతున్నారు? కొడుకు 10th పాస్ అయిండు. ఓకే. కాలేజ్ ఇప్పుడే ఫస్ట్ ఇయర్. ఓకే. హ్మ్. పాప 7 ఇయర్. లక్ష్మీప్రియ, మల్లికార్జున్. ఓకే. ఇప్పుడు పిల్లలు పెరిగారు గదా! ఎందుకు డాడీ ఇదని అనరా? వాళ్ళే నాకు ముందు అని డ్యాడీ ఇంత హ్మ్. పేరొస్తుంది. ఇంత మా డ్యాడీ పోతరాజు అని వాళ్ళే కొద్దిగా ఇంకా సంతోషపడతారు. హ్మ్. నేను ఎక్కడికి అయినా గూడా వస్తారు, జరసేపు ఉంటారు, సంతోషపడతారు. అరే! మా డ్యాడీ పోతరాజు చేస్తున్నారని వాళ్ళు గూడా. ఓకే. ఇంట్లో మా వైఫ్ గూడా నాకు సపోర్ట్ చాలా. హ్మ్. నా వైఫ్ సపోర్ట్‌తోనే నేను ఇంత ముందుకు పోతున్నాను. ఓకే. ఈ విగ్ ఏంటిది? విగ్ గూడా పెట్టుకోవాలనా? పెట్టుకోవాలి. లుక్ ఇష్టం. రావడానికి. లుక్ గాని. ఓకే. కొంతమంది ఇగ్గు పెడతారు. కొంతమంది ఇగ్గు పెట్టరు. హ్మ్. కొన్ని ఆడేటోళ్ళుంటారు. అవును. ఆడుతుంటే ఊసిపోతుంటారు. అవును. ఆడేటోళ్ళకి విగ్గుండదు. హుహు.
ఇప్పుడు మీరు ఆడరు, జస్ట్ వెళ్ళడం. నేను ఆడతా. ఆడతారు. నేను ఇయ్యాల ఇంటర్వ్యూకి ఆహా! వస్తాను నేను అచ్చా! ఇగ్గు అచ్చా! పెట్టాను. ఓకే. ఓకే. నాకు ప్రతి ఫోటోలతో నాకు ఇగ్గుండదు. ఆహా! కానీ మీరు ఆడుతున్నప్పుడు మీకంతా అప్పుడు అమ్మవారికి ఉన్నట్టు అట్లా ఉంటుందా? ఉంటది. లేకుంటే జస్ట్ ఆడుతుంటారా? ఆ అమ్మవారి ధ్యాసల ఆడుతుంటే మేము ఏది మైకం అన్నీ మర్చిపోతాం. ఆ! నొప్పి, గిప్పి అన్నీ మర్చిపోతాం. ఓకే. మాకు సంతోషంతోనే ఉంటాం అప్పుడు మేము. హుహు. ఆనందంతోనే ఉంటాం. ఆనందంలో ఏ బాధైనా మేము సంతోషంగా చూస్తాం. ఓకే.